మాతృదేవోభవ. నేను మీ శ్రీధర్. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది 1వ తారీఖు మే నెల 2025 నుండి 15వ తారీఖు మే నెల 2025 వరకు, అంటే 15 రోజుల పాటు. దీన్ని ఉమ్, పక్ష ఫలితాలు అంటారు. 7 రోజులు చెప్పుకునేదాన్ని వార ఫలితాలు అంటారు. ఇంకా దిన ఫలితాలంటే ఏ రోజు కాలం చెప్పుకునేది ఉంటుంది. నెలవారీ ఫలితాలంటే నెలంతా మొత్తం చెప్పుకుంటాము. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటిది పక్ష ఫలితము. అంటే 15 రోజులకి ఏ విధంగా ఉంటుంది, ఫలితాలు ఏ ఏ రాశులకి ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది ఇది మనం చెప్పుకోబోతున్నాం. వృశ్చిక రాశి వారికి 1వ తారీఖు 5వ నెల 2025 నుండి 15వ తారీఖు 5వ నెల 2025 వరకు పక్ష ఫలితాలు, అంటే 15 రోజుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో భాగంగా పంచమ స్థానంలో బుధుడు, శుక్రుడు, శని, రాహువు 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతోందండి. ఇక్కడ 5వ స్థానంలో బుధుని యొక్క సంచారం శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వదు, 3 రోజులే ఉంటుంది. తదుపరి 6వ స్థానమైనటువంటి మేషంలో ప్రవేశిస్తూ ఉన్నాడు 12 రోజుల పాటు. ఆ 6వ స్థానంలో ప్రవేశించినటువంటి 12 రోజులు మాత్రం శుభప్రదమైన ఫలితాలన్నీ ఇస్తాడు. అక్కడ కూడా ఆరోగ్యం బాగుంటుంది. అప్పులు తీర్చేయటము, లేకపోతే కొత్త అప్పులు మనం చేయాలనుకుంటే, ఏదైనా శుభకార్యానికి చేయాలనుకుంటే, అంటే గృహం కట్టడమో, లేకపోతే కారు కొనటమో, లేకపోతే ఇల్లు కట్టడమో, లేదా పిల్లల్ని విదేశానికి పంపించడానికి చదువు నిమిత్తం, ఇట్లాంటి వాటికి ఏదైనా సద్వినియోగం అయ్యేటటువంటి డబ్బులు పుడతాయి. అప్పు పుడుతుంది. అప్పులు సద్వినియోగం కూడా అవుతూ ఉంటాయి. ఎవరికైనా మనం అప్పు ఇవ్వాల్సి ఉన్నట్టయితే దాన్ని తీర్చేయగలుగుతాం. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా బుధుని వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఉంటాయి. బాగా పిల్లల మీద మంచి ప్రభావం చూపిస్తాడు. వాడు సంగీతంలోనో, సాహిత్యంలోనో ఇట్లాంటి వాటిల్లో కూడా ఉన్నట్టయితే వాటిలో కూడా వాళ్ళకి అందరికీ కూడా మంచి అప్లిఫ్ట్ ఇస్తాడు. అంటే బాగా వాళ్ళ అభివృద్ధికి కారకుడవుతాడు. అలాగే ఈ షేర్ మార్కెట్లో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు కల్పిస్తాడు. టీవీ రంగంలోను, సినిమా రంగంలోను, సోషల్ మీడియాలో ఉన్న వారికి చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. ఇక శని భగవానుడిని తీసుకున్నట్టయితే శని భగవానుడు, రాహువు కూడా ఇద్దరూ కూడా మనకి సంతానం మీద చెడు ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు. వారికి చదువు మీద శ్రద్ధ తగ్గటము, చెడు స్నేహాలు చేయటము, ఆటల మీద పెరగటము, ఆటల్లో గాయాలు తగిలించుకోవటము, ఇట్లాంటి చెడు స్నేహాలకి ఎక్కువ అంటే వయసుని బట్టి అకార్డింగ్ టు ఏజ్, వారి యొక్క వయసు, ఇప్పుడు ఇంటర్మీడియట్ అటువంటి వాళ్ళు చదువుతున్నటువంటి వాళ్ళు ఉన్నట్టయితే డిగ్రీ, వాళ్ళు ఏంటంటే చెడు స్నేహాల వైపు ఎక్కువగా మొగ్గు చూపేటటువంటి అవకాశం ఉంటుంది. అది చిన్నపిల్లలు హై స్కూల్ లోపల ఉన్నటువంటి వాళ్ళైతే చదువు, ఆటల మీద ఎక్కువ శ్రద్ధ పెరుగుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా జరుగుతూ ఉండే అవకాశం అక్కడ జరుగుతూ ఉంటుంది. ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే 6వ స్థానంలో 13 రోజులు, 7వ స్థానంలో 2 రోజులు. ఆ 2 రోజులు పక్కన పెట్టండి. ఇంకా మొత్తం మీద 15 రోజులు ఫలితాలే కాబట్టి 13 రోజులు మనం మెయిన్గా తీసుకుందాం. 6వ స్థానంలో ఆయన కూడా చక్కటి ఫలితాలన్నీ ఇస్తాడు. ఆరోగ్య విషయంలో అందరికీ చాలా బాగుంటుంది మీ గృహంలో. అలాగే మీరు దేని గురించి మీరు రుణం చేయాలనుకుంటున్నా సరే, అంటే మంచి పనులకి, ఏదో చెడు పనులు కాదండి, పేకాట ఆడడానికో మరొకటో ఇలాంటి సంఘ వ్యతిరేక కార్యక్రమాలకి కాకుండా బాగా మంచి కుటుంబానికి సంబంధించినటువంటి మంచి పనులకు మీరు ఏ ప్రయత్నం చేసినా ధనం గురించి మీకు చక్కగా లభిస్తుంది. మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. ఆ ధనం కూడా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది, మీకు సుఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా రవిస్తూ ఉన్నాడు. ఇకపోతే గురువు యొక్క సంచారము 13 రోజుల పాటు మనకి వృషభంలో ఉన్నారు. అంటే ఈ వృశ్చిక రాశి వారికి 7వ స్థానం. ఇక్కడ అవివాహితులు ఎవరైనా ఉన్నట్టయితే, అంటే పెళ్లి కోసం ప్రయత్నం చేస్తుంటారు చూడండి, ఆడపిల్లలు కావచ్చు, మగ పిల్లలు కావచ్చు, వాళ్ళకి పిల్లకి పిల్లాడు నచ్చాడనో, పిల్లవాడికి పిల్ల నచ్చిందనో, లేకపోతే తాంబూలాలు తీసుకోవటమో, కొంతమందికి వివాహం అయిపోవటమో ఇట్లా ఉంటుంది. వివాహం అయిపోయిన వారు ఉన్నట్టయితే వారి మధ్యన అన్యోన్యత అన్యోన్యత బాగా పెరుగుతుంది. వీరి మీద వారికి, వారి మీద వీరికి అభిమానం, భార్య మీద భర్తకి, భర్త మీద భార్యకి ప్రేమాభిమానాలు పెరుగుతాయి. ఈ విధంగా ఉంటుంది గురువు యొక్క ప్రభావం 13 రోజుల పాటు. 2 రోజులు
అష్టమంలో ఉన్నాడు అనుకోండి, ఆ 2 రోజులు పక్కన పెట్టేసాడు. 15 రోజుల్లో 2 రోజులు పెద్ద లెక్కేం కాదు. కానీ ఆ 2 రోజుల్లో కూడా ఆయన ప్రభావం చూపిస్తాడండి. పక్కన పెట్టేసేంత ఇదేం ఉండదు. ఆ 2 రోజుల్లో కూడా ఆయన ఇవ్వాల్సినటువంటి దుష్ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఇస్తాడు. అలాగే భాగ్యస్థానంలో కుజుని యొక్క సంచారం మంచి ఫలితాలు ఇవ్వదండి. తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. దాన ధర్మాలు, అలాగే తీర్థయాత్రలు ఇలాంటివన్నీ కూడా కొంచెం అసౌకర్యంగా ఉంటాయి. అలాగే వాహన సౌఖ్యం ఉండడం తగ్గుతుంది. గృహంలో కూడా ఏంటో కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులుగా అనిపిస్తూ ఉంటుంది. దేవుడి మీద కూడా భక్తి నిలబడదు. అలాగే పూజ చేస్తాం, అన్నీ చేస్తాం. పూలు వేస్తాం, అక్షతలు వేస్తాం, దీపం పెడతాం, నైవేద్యం పెడతాం, అన్నీ బాగానే ఉంటాయి. మనసు అయితే అక్కడ లగ్నం కాదండి. ఎందుకంటే భాగ్యస్థానంలో కుజుని యొక్క సంచారం ఆ విధమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది. కాకపోతే ఏకాదశి స్థానంలో రాహుగ్రహం యొక్క కేతుగణం కేతుగ్రహం యొక్క సంచారం జరుగుతోంది. ఏకాదశి స్థానంలో కేతువు అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడండి. ఎందుకంటే ఏది ముట్టుకున్నా లాభమే. వ్యవసాయ రంగంలో కావచ్చు, వృత్తి పరంగా కావచ్చు, వ్యవ వ్యవసాయ పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, లేకపోతే వ్యాపార పరంగా కావచ్చు, ఎందులో చూసినప్పటికీ కూడా మీ మీ యొక్క తెలివితేటలు కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. దానికి తోడుగా ఆ మంచి ఫలితాలన్నీ పొందగలుగుతారు. ధనాదాయం బాగా పెరుగుతుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కేతు గ్రహం యొక్క ఏకాదశి స్థాన సంచారం వల్ల కలిగేటటువంటి ఫలితాలు. మొత్తంగా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి 5 గ్రహాల యొక్క అనుగ్రహం చాలా బాగున్నదండి. ఏంటంటే శుక్రుడు బాగున్నాడు, అలాగే బుధుడు బాగున్నాడు, అలాగే రవి కూడా 13 రోజులు యోగిస్తూ ఉన్నాడు, గురువు యోగిస్తూ ఉన్నాడు. 5 గ్రహాలు ఇంకా చెప్పండి కేతు గ్రహం కూడా అనుకూలితంగానే ఉంది. మొత్తం మీద చాలా గ్రహాలు అనుకూలత బాగున్నది. చెప్పాలంటే అందరికంటే ఎక్కువగా కూడా ఈ 12 రాసుల్లో అందరికంటే ఎక్కువగా కూడా ఈ వృశ్చిక రాశి వారికి బాగుందని మనం చెప్పుకోవచ్చు. అంచేత ఏది బాగున్నా ఏది బాగలేకపోయినప్పటికీ కూడా మనం నవగ్రహాలను మర్చిపోరాదు. అలాగే వ్యక్తిగత జాతకంతో కూడా బాగుంటే మరింత మరింత ధైర్య సాహసాలతో ముందుకు వెళ్ళొచ్చు. కొత్త ప్రాజెక్టులు మొదలెట్టడానికి, పెట్టుబడులు పెట్టడానికి. శుభం భూయాత్.